గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మీకోసం అమెజాన్ నుండి యాక్టివ్గా జరిగే హైరింగ్ పొజిషన్స్ గురించి తీసుకోవడానికి వచ్చింది. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, లైక్ వర్క్ ఫ్లో అనలిస్ట్ 1 అని, సిఎక్స్క్యూఓ అనేటి అని డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ రెజ్యూమే టిప్స్ ఇలాంటి అన్లిమిటెడ్ సర్వీసెస్ అని మనం ప్రొవైడ్ జరుగుతుంది. ఇన్ డీటెయిల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఈరోజు వచ్చేసరికి అమెజాన్ నుండి వర్క్ ఫ్లో అనలిస్ట్ పొజిషన్ అనేది యాక్టివ్గా జరుగుతుందండి, యాజ్ పర్ మై రిసోర్స్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పొజిషన్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ లైక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అప్లైడ్ ఏఎస్ఎల్ సో ఇంత డిస్క్రిప్షన్ మనం మెయింటైన్ చేస్తే మనకు టైం సరిపోదు. సో ఇన్ సింపుల్ వర్డ్గా నేను ఈ పొజిషన్ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అని నేను సింపుల్ వర్డ్స్తో చెప్పేస్తాను. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ వర్క్ ఫ్లోస్ కెపాసిటీ ప్లానింగ్ సిపి అనలిస్ట్ పొజిషన్ అండి. లైక్ ఎలా అంటే ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో లైక్ యూ విల్ బి ద పర్సన్ హూ చెక్ హౌ వర్క్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ కంపెనీ అండ్ మేక్ ఇట్ బెటర్. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కస్టమర్స్ ఫేసింగ్ చేసే ఇష్యూస్ ఏంటి, దాన్ని ఆటోమేటివ్ ఆర్ ఇంప్రూవ్ చేయొచ్చా, ఇలాంటి వర్క్ ఫ్లో అనేది స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ చేసి అనలైజ్ చేయడమే ఇక్కడ ఒక వర్క్. సింపుల్ లాంగ్వేజ్లో ఏంటంటే ఒకవేళ అబ్జర్వ్ హౌ టీమ్ వర్క్స్, ఫైండ్ ప్రాబ్లమ్స్ ఆర్ డిలేస్, సజెషన్స్ బెటర్ వే టు డూ థింగ్స్ అండ్ హెల్ప్ ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ సిఎక్స్ అంటే ఇదేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ డైలీ వర్క్ ఎలా ఉంటుందంటే టికెట్స్ చెక్ చేయడం, రిపోర్ట్స్ ఆర్ సిస్టమ్ డేటాని అనలైజ్ చేయడం, అండ్ ఐడెంటిఫై వేర్ వర్క్ ఈస్ గెటింగ్ స్టక్, తో సపోర్ట్ టీమ్తో వర్క్ చేయడం, ఆపరేషనల్ టీమ్తో ఇన్వాల్వ్ అవ్వడం, క్రియేట్ ప్రాసెస్ డాక్యుమెంట్ లైక్ ఎస్ఓపీస్ అంటాం మనం. సో సజెస్టింగ్ కొత్త ఐడియాస్, ఇంప్రూవ్మెంట్స్ లైక్ ఆటోమేషన్ ఐడియాస్. సో అన్నీ జనరల్గా మనం చేసేవి. ట్రాక్ పర్ఫార్మెన్స్ కూడా ఇలానే ఉంటుంది. అండ్ లైక్ ఎస్ఎల్ఎస్, టిఏటి ఇలాంటి ట్రాకింగ్ చేసుకుంటూ మనకు యాజ్ పర్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. ఇక్కడ ఇది మనకి డీటెయిల్గా మనకు చెప్పిన విషయం ఏంటంటే సిఎక్స్క్యూఓ అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ ఆపరేషన్స్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఎలా ఉంటాయి అండ్ ఎలా వర్క్ చేయాలి, మ్యాట్రిక్స్ ఫార్మ్స్ ఎలా చేయాలి, హవర్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ విన్ ఎలా జరుగుతాయి, సో కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, స్టాక్ హోల్డర్స్కి అండ్ సపోర్ట్ ప్లానింగ్ ఎలా ఇవ్వాలనేది మనకు ఈ యొక్క పొజిషన్ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ. సో రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది అప్ టు ఆపరేషన్ లెవెల్లో ఉండాలి. అండ్ కనెక్ట్ విత్ ద నెట్వర్క్ విత్ స్టాక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ but not limited to operation program management training GRF teams. So monitor actual staffing levels against the plan and take over corrective actions to flex up or flex down as are required, like overtime calls, skill support, shrinking, shift changes to improve service levels. So ఇలాంటివన్నీ జాబ్ రెస్పాన్స్. మనకి ఇక్కడ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఉండాలి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద వర్క్ చేసి అంటే అడ్వాన్స్ లెవెల్లో వర్క్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ పిఓటి టేబుల్స్, మ్యాక్రోస్, ఇండెక్స్ ఆర్ మ్యాచ్, వీలుకప్స్, విబిఏ, డేటా లింక్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నట్టు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాను లైక్ ఎక్స్పీరియన్స్ డెమాన్స్ట్రేటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే మీరు చేసి ఏదైనా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని రూట్ కాజ్ ఎలా చేస్తారనే ఒక ఐడియా ఉందంటే అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ యూజింగ్ డేటా అండ్ మెట్రింగ్ టు డ్రా బిజినెస్ ఇన్సైట్స్. సో ఎక్స్పీరియన్స్ విత్ ఎస్క్యూఎల్ ఆర్ ఈటీఎల్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ మీద ఏమన్నా అవి ఎక్స్పీరియన్స్ కింద కనబడుతుంది. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసారంటే ఎక్స్పీరియన్స్ రన్నింగ్ ఆన్ ఎఫెక్టివ్ ఆపరేషనల్ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్, ఎక్స్పీరియన్స్ లీడింగ్ టెక్నాలజీ టీమ్స్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజర్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్న్ టీమ్ వర్కింగ్ స్కిల్స్ టు డెవలప్ పార్ట్నర్షిప్ విత్ పార్ట్నర్స్ విచ్ టీమ్ అండ్ ఆపరేటింగ్ అట్ లీడర్షిప్స్ లెవెల్. సో ఇవి ప్రిఫర్కి ఎక్కువ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రిఫర్ చేసిన మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో ఆల్మోస్ట్ దే ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ చేసి బయటకు వస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్కిల్ సెట్తో పాటు మినిమం బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలనేది మన బేసిక్ రిక్వైర్మెంట్ అన్నట్టు ఇది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ ఇంకా పొజిషన్స్ ఉన్నాయి అమెజాన్లోనే, సో దాన్ని కూడా నేను వీడియో చేసి చెప్తాను. అండ్ రెఫరల్ గురించి కూడా మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ చెప్పాను, బట్ కొంతమంది మాత్రమే రీచ్ అయ్యారు, ఆల్మోస్ట్ 3 పీపుల్ రీచ్ అయ్యారు. సో దాని గురించి కూడా మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైస్ వాచింగ్ ఫర్ దిస్. అండ్
యాక్టివ్‌గా ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కెరియర్ విత్ చరణ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ రెజ్యూమ్ సర్వీస్ అండ్ ఇంటర్వ్యూ టిప్స్ ఇలాంటివి ఏవి కావాలన్నా మమ్మల్ని రీచ్ రీచ్ ఔట్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.